శరీరంలో సరిపడా నీళ్లు లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే మంచినీళ్లు బాగా తాగే అలవాటు చేసుకోవడం చాలా మంచిది. వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో ఉండే విపరీతమైన ఎండల వల్ల శరీరంలో నీటి శాతం పడిపోయే అవకాశాలు ఉంటాయి. శరీరంలో నీరు బాగా తగ్గితే డీహైడ్రేషన్ అంటారు. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు తదితరులకు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మంచినీటిని ఎక్కువ తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండాలంటే మంచినీటిని బాగా తాగాలి. అయితే దాహం లేనప్పుడు కూడా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు త్రాగుతూ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ ఉండే పానీయాలు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తే డీహైడ్రేషన్ తగ్గుతుంది. ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారీ చేసుకోవచ్చు. డీహైడ్రేషన్తో బాధపడుతున్న వారిలో నీటి శాతం పెంచడం ఎంతో అవసరం. ఓఆర్ఎస్ సహాయంతో ఈ పని అతి సులువుగా చేయవచ్చు. 4 కప్పుల మంచినీళ్లలో సగం టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పంచదార కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. కోలుకునేంత వరకు ఈ ఓఆర్ఎస్ని రోజులో అనేక సార్లు తాగుతూ ఉండాలి. అయితే ఓఆర్ఎస్ తయారీకి ఉపయోగించబడే పదార్థాలు పడకపోతే అప్పుడు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. పెరుగు. వాంతుల కారణంగా, డయేరియా కారణంగా తలెత్తే డీహైడ్రేషన్ సమస్యను పెరుగుతో తగ్గించుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రోలైట్స్ బాగా ఉంటాయి. అలాగే పెరుగు కడుపులో అతి సులభంగా జీర్ణమవుతుంది. అయితే మీకు పాల ఉత్పత్తులతో ఎలర్జీ వచ్చే సమస్య ఉంటే వైద్యుడి సలహాతో ముందుకు సాగండి. కొబ్బరి నీరు కూడా డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఇందులో అధిక శాతం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అలాగే ఇందులో చక్కెర, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేయడానికి రోజులో తరచూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. శరీరం కొబ్బరి నీళ్లను తొందరగా గ్రహిస్తుంది. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. బార్లీ నీళ్లు. డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడానికి పాటించవలసిన మరొక చిట్కా బార్లీ నీళ్లు తాగటం. దీని కారణంగా శరీరం కోల్పోయిన ఖనిజాలను తిరిగి భర్తీ చేయడంలో బార్లీ నీళ్లు ఎంతో సహాయపడతాయి. ఈ నీళ్లు తొందరగా జీర్ణం కూడా అవుతాయి. అలాగే శరీరాన్ని చల్లబరుస్తాయి. నిమ్మ నీరు. డీహైడ్రేషన్ తగ్గడానికి నిమ్మ నీటిని కూడా తాగవచ్చు. శరీరాన్ని రిఫ్రెష్ చేయడంలో నిమ్మ నీరు బాగా పనిచేస్తుంది. మీకు శక్తి కూడా ఇస్తుంది. తరచూ నిమ్మ నీరు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. డీహైడ్రేషన్ సమస్య బాగా ఉన్నప్పుడు ఒక చల్లటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. సోడాలు, కాఫీలు, చక్కెర ఎక్కువ ఉండే పానీయాలు తదితర వంటివి తీసుకోకూడదు. డీహైడ్రేషన్తో బాధపడుతున్నప్పుడు కారాలు, మసాలాలతో చేసే వంటకాలకు దూరంగా ఉండాలి. అధిక శారీరక శ్రమ వలన డీహైడ్రేషన్ సమస్య తలెత్తితే ఎలక్ట్రోలైట్లు ఉన్న స్పోర్ట్స్ పానీయాలను తాగటం మంచిది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.